క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మనము బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు తర్వాత అపోస్తలుల తర్వాత వచ్చినటువంటి పౌలును మనము చూస్తున్నప్పుడు, తను రాసినటువంటి పత్రికలను ధ్యానం చేస్తున్నప్పుడు తనకి ఎంతో భారము ప్రతి ఒక్కరి పట్ల ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. ఎంతో భారం. ఆ పత్రికలన్నిటినీ కూడా గమనిస్తున్నప్పుడు ఏ సంఘానికి రాసినా, ఎవరికి రాసినా కూడా ఆ సంఘాన్ని ఏ విధంగా చూడాలని చెప్పేసి పౌలు ఆశపడుతున్నాడో మనం గమనించవచ్చు అన్నమాట. 14 పత్రికలు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి లోపాన్ని ఏం చేస్తున్నాడు అన్నమాట, గుర్తిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క సంఘం ఉన్నటువంటి ఒక్కొక్క లోపాన్ని గుర్తిస్తూ ఆ లోపాన్ని సరిచేసి వారిని దేవునికి స్వారూప్యంలోనికి తీసుకొని రావాలని చెప్పేసి తను ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా మనము చూడగలమాట. ఈ గలతీలకు రాసినటువంటి పత్రిక మనము సింపుల్గా మనం చూస్తే, వీళ్ళు అన్య జాతి సాంప్రదాయాలను ఇంకా పరిపూర్ణముగా విసర్జించలేదు. దేవుని యొక్క ఆపచేత ఆరంభమయ్యి మరలా శరీరానుసారమైనటువంటి కార్యముల వైపు మరల్చబడినటువంటి సంఘముగా గలతీ సంఘము ఉందన్నమాట. ఈ గలతీలో ఉన్నటువంటి ఈ సంఘము ఆత్మానుసారంగా ఆరంభమయ్యి మరలా శరీరానుసారంగా వెళ్ళటాన్ని బట్టి తను చాలా దుఃఖపడినట్లుగా మనం చూడొచ్చు అనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మీ విషయమై మరలా అంటున్నాడు. అంటే ముందు వీరి యొక్క స్థితి ఎలా ఉందనమాట, ఆత్మీయస్థితిలో ఉంది. ఆత్మీయస్థితిలో అన్ని కట్టుకొని ఆయన సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉండేవాడు కాదనమాట. అక్కడ సరైనటువంటి లీడర్స్ని అక్కడ ఎన్నిక చేసి వారిని నడిపించడానికి, వారిని ఆత్మీయస్థితిలో బలపరచడానికి అక్కడ కొంతమందిని పెట్టి అతను వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా చేస్తూ వెళ్ళినటువంటి అపోస్తలుడైన పౌలు 2000 సంఘాలకు పైగా కట్టాడని చెప్పేసి చరిత్రకారులు చెప్తారన్నమాట. అంటే తన యొక్క జీవితంలో తను చేసినటువంటి ప్రయాణంలో తను దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి అక్కడ క్రీస్తుని గురించినటువంటి వర్తమానంను ఆయన ప్రకటిస్తూ క్రీస్తు స్వారూప్యంలోనికి అక్కడ ఉన్న వారిని కూడా తీసుకుని రావడానికి ప్రయత్నం చేసి కొద్దిమందిని గ్యాదర్ చేసిన తర్వాత ఆ కొద్దిమంది ఇంకా ఎదగడానికి సరైనటువంటి నాయకులను ఎన్నిక చేసి అక్కడ ఆ యొక్క సంఘంలో తను వారిని పెట్టి అక్కడి నుంచి వెళ్ళేవాడు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ సంఘము ఎదుగుతుందా లేకపోతే ఉన్నది చెడిపోతుందా అని చెప్పేసి దాని గురించినటువంటి ఆలోచన కలిగిన వాడే ఎంక్వైరీ చేస్తూ విచారణ చేస్తూ ఆ యొక్క సంఘ పరిస్థితులను సరిచేయడానికి రాసినటువంటి పత్రిక అన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఎఫెసీ వీళ్ళకు రాసిన పత్రికల మెయిన్ వెర్సెస్ ఏమున్నాయంటే 5-6 వచనాలు. ఎక్కడ 5-6 వచనాలు అంటే 3లో 5-6 వచనాలు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి పాలి అవయములను వాగ్దానములో పాలివారనై ఉన్నారని. ఈ మర్మము ఏదనగా, అన్యజనులు దేని వలన చెప్పాలా, దేని వలన? సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులంట. ఇది మర్మము. ఈ మర్మాన్ని దేవుడు బహిర్గతం చేశాడు. ఈ మర్మము ద్వారానే అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ యూదులతో సమాన వారసులుగా ప్రతి ఒక్కరూ కూడా ఎలా
ఉండగలరు, ఎలా రాగలరు అనే విషయాన్ని చెప్తూ యేసుక్రీస్తు యొక్క స్వార్థ వలన, యేసుక్రీస్తుని గురించినటువంటి మాట వినటం వలన, విశ్వసించటం వలన ప్రతి ఒక్కరు కూడా యూదులతో పాటు సమాన వారసు అని చెప్పి సంఘాన్ని కట్టేసి, సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈయన వేరే ప్రాంతంలోకి వెళ్ళి, ఈయన ఇలా వెళ్ళిన తర్వాత యూదుల్లో కొంతమంది మరలా ఏం చేస్తారన్నమాట, అన్యజనులు మనతో పాటు సమాన వారసులు క్రీస్తు సువార్త వలన అవ్వటానికి వీల్లేదు. దీనివల్ల క్రీస్తు సువార్త వలన అవ్వడానికి వీల్లేదు. వాడు ఎప్పుడు యూదుడు అనిపించుకుంటాడంటే ధర్మశాస్త్ర ప్రకారము మరలా వాడు సున్నతి చేయించుకోవాలి. ఇదే మాట్లాడతారు ఈ గ్రంథంలో. మీరు గమనించినట్లయితే చివర ఎక్కడ గలతీయులకు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో చెప్తాడు. ఏమంట, ఎక్కడ 15 కాకోకుండా 12 నుంచి చదవండి. శరీర విషయమందు చక్కగా అగపడు వారెవరో వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. హల్లెలూయా. వారు అతిశయించాలి. ఏంటి అతిశయం అంటే, వీరు ఖచ్చితంగా సున్నతి చేసుకుంటేనే వీడు యూదుడు. కొంతమంది మన దేశంలో ఈ రోజున గుళ్ళ దగ్గర కానీ, చర్చెస్ దగ్గర కానీ, రోడ్ల మీద కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఒక కోపము కానీ, అక్కసు కానీ, లేకపోతే వీడిని మనము ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా చేయాలి అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫోర్స్ఫుల్గా బొట్టోడు పెట్టి వాళ్ళు ఈ మాట నువ్వు పలకకపోతే వాడిని కొట్టడము, హింసించడము, ఎన్నో కార్యాలు చేస్తున్నారు ఫోర్స్ఫుల్గా. ఇంకా మీరు చూసినప్పుడు మొన్నటి వరకు ఫోన్పే యాప్లో మహేష్ బాబు మాట్లాడేవాడు కదా. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరెవరో మాట్లాడి లాస్ట్లో ఆ ట్యాగ్ పెడుతున్నారు. గమనించారా మీరు ఒక్కొక్కటిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదివరకు ఎక్కడో ఒక గుడి దగ్గర, ఓ చర్చ్ దగ్గరికి వచ్చి పాస్టర్ని ఫోర్స్ఫుల్గా వారు అనుకున్నటువంటి ఆ యొక్క మనిషి యొక్క మాటను, ఆ మనిషి యొక్క పేరును పలికించి జై కొట్టించేవాళ్ళు. ఎక్కడో జరిగేది ఇప్పుడు అన్ని చోట్ల జరిగే విధంగా వారు ఏం చేస్తున్నమాట, ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్పే యాప్లో కూడా లాస్ట్లో అది మాట వస్తుంది అన్నమాట. వీళ్ళు ఎలాగో వాళ్ళు అలాగే, ఎవరో యూదులు ఎలాగో వీళ్ళు అంతే, సేమ్ కేటగిరీ. వాళ్ళు ఆప సంబంధముగా ఆరంభించి మరలా ఏం చేస్తున్నారన్నమాట, వాక్యము కాదు, దేవుని స్వార్థ కాదు, మొట్టమొదటిగా నీవు ధర్మశాస్త్ర ప్రకారము ఏమవ్వాలి, యూదుడు అవ్వాలి. యూదుడు అయిన తరువాతనే నువ్వు క్రైస్తవుడు అవుతావు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, బలవంతం చేస్తూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో అది దేవుడు అబ్రహాముతో ధర్మశాస్త్రము లేనప్పుడు అబ్రహాము యొక్క సంతతితో దేవుడు చేసినటువంటి నిబంధన. ఎలాంటి నిబంధన అంటే, ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధి అవుతావని విధముగా దేవుడు నిబంధన చేసుకున్నాడు. అదే నిబంధన మరలా పస్కాను వధించినప్పుడు రక్త నిబంధనగా చేశాడు. అయితే మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనలను ఆ నిబంధనలోనికి తీసుకుని వెళ్ళాడు. కనుక పాతది ఏమైందనమాట, కొట్టివేయబడింది. ఇంకా ఆ అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ యొక్క సున్నతి ద్వారా చేసినటువంటి నిబంధన, పస్కా బలి పశువు ద్వారా చేసినటువంటి నిబంధన,
ఇవి కొట్టివేయబడి ఆ పస్కా బలి పశు ప్లేస్లో నిజమైనటువంటి పస్కాను ఆచరించడానికి ఆచార సంబంధమైనది కాకోకుండా ఆప సంబంధమైనదై నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నటువంటి ఆ యొక్క బలిని అర్పించడానికి ఆయన పరముని వీడి భూమిపైకి వచ్చాడు. ఈ నిబంధన, ఇది క్రొత్త నిబంధన. ఈ నిబంధనలో క్రీస్తుని విశ్వసించి ఆయనను సొంత రక్షకునిగా చేర్చుకున్న ప్రతి ఒక్కడు కూడా యూదునితో పాటు సమాన వారసుడు, వాగ్దానములో పాలిభాగస్తుడు. ఇక దాని కొరకు యూదుడు అవ్వాల్సినటువంటి, యూదుడని ఒక సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరత లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను ఫోర్స్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఖచ్చితంగా మొట్టమొదటిగా ఈ కార్యము చేయాల్సిందే. దాని విషయమే చాలా 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 దుఃఖపడ్డాడనమాట. అందుకంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన. ఒక ఆత్మను మనము సంపాదించాలంటే ఒకనాటి ఒక దినము ప్రసవ వేదన. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎలాంటి ప్రసవ వేదన పడుతుందో, ఒక ఆత్మను సంపాదించాలంటే అంత ప్రసవ వేదన ఎవరికి ఉండదు తెలుసా? సేవకుడికి ఉంటుంది. అంత ప్రయాసపడితేనే కానీ తప్ప ఒక ఆత్మను పరిపూర్ణముగా దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చలేం. సింపుల్గా ఎవరో దేవుని తెలుసుకొని సింపుల్గా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. ఆ ఆత్మ కొరకు ఎంతో 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 కన్నీరు కాచాల్సినటువంటి వారిగా సేవకులు ఉండాలి. హల్లెలూయా. ఫిలోమోనుకి రాసినటువంటి పత్రికలో పౌలు ఒక సాక్ష్యం ఇస్తాడు. మొదటి అధ్యాయంలో 10వ వచనం. ఒకటి 10. ఏమంటున్నాడు అక్కడ? నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొంచు. నా బంధకములలో. ఎక్కడ కన్నాడంట ఈయన్ని? బంధకాలు. మనోడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనోడి యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంటి అనమాట? అల్టిమేట్ టార్గెట్ ఏంటి? ఆత్మలను సంపాదించడం. బంధకములలో, ఇరుకులలో, ఇబ్బందులో, జైల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా కూడా తను ఏ పని చేస్తూ ఉన్నాడు అన్నమాట? దేవుని పని చేస్తాను. దేవుడు తను ఎందుకు పిలుచుకున్నాడో అది నెరవేర్చడానికి తను ప్రతి దినము ప్రతి గడియ దాని కొరికే ఆలోచన చేస్తున్నాడు. తను దుఃఖంలో ఉన్న అదే పని చేస్తున్నాడు. పౌలు శీలను బాధించినప్పుడు అక్కడ వాళ్ళు దుఃఖముతో లేరు, సంతోషముతో ఉన్నారు. ఎందుకు సంతోషం అంటే జైల్లోకి వెళ్ళడానికి అవకాశము సర్వసాధారణంగా దొరకదు, కానీ వారికి దొరికింది. జైల్లోకి వెళ్ళినటువంటి పౌలు శీలలో జైల్లో దుఃఖముతో ఏంటి ప్రభువా అని చెప్పేసి సైలెంట్గా పాటలు పాడుకోవటం లేదు, సైలెంట్గా ప్రార్థన చేయట్లేదు. వాళ్ళు సంతోషంతో వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉత్సాహముగా ప్రభుని ఏం చేస్తున్నారన్నమాట? స్తుతిస్తూ ఉన్నారు. సంతోషంతో పాటలు పాడుతున్నారు. ఈ సంతోషంతో పాటలు పాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జైలు శిక్షను అనుభవిస్తున్న వారికి, ఆ జైలు సూపరింటెండెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్న వారికి కావచ్చు, వీరేంట్రా బాబు బహు వింతగా ఉన్నారో, వీళ్ళు అన్యాయంగా జైల్లో వేసినప్పటికీ కూడా వీళ్ళు సంతోషంగా ఉన్నారేంట్రా అని చెప్పి అనుకునే విధంగా వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ప్రార్థన జీవితము, వారు పాడే పాటలు ఉన్నాయన్నమాట. వారు ఎప్పుడైతే ఇలా సంతోషంతో దుఃఖంలో ఉన్నప్పుడు కూడా, ఇరుకులు ఉన్నప్పుడు కూడా, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సంతోషంతో ఎప్పుడైతే వారు పాటలు పాడుచున్నారో అక్కడ దేవుని యొక్క మహా అద్భుతమైన కార్యం జరిగింది. పెద్ద భూకంపం వచ్చింది, కానీ ఎవరికి ఏం కాలే, ఎవరికి గాయాలు అవ్వలే. సరసాల పునాదులు కదిలిపోయినాయి, డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. వారి చేతులకు కాళ్ళకు ఉన్నటువంటి సంకెళ్ళన్నీ కూడా తెగిపోయి అవి కిందకి జారి పడిపోయాయి.
అంత ఇనప సంఖ్యలు తెగిపోయి జారిపోయి కింద పడిపోయినాయి అంటే ఖచ్చితంగా పెళ్ళికి ఏమవ్వాలి? ఏదో ఒకటి జరగాలి. ఏ కాలు చేయి ఎరగడమో జరగాలి. కానీ జరిగిందా? లేదు. ఏ అపాయము వారికి రాకోకుండా దేవుడు ఆ సంఖ్యలన్నిటిని తీసివేసినప్పుడు అక్కడున్న వారికి ఆశ్చర్యం కలిగింది. ఏ కుటుంబానికి రక్షణ వచ్చింది? ఆ సూపర్నెంట్ కుటుంబానికి రక్షణ వచ్చింది. అంటే పౌలు యొక్క ఉద్దేశము ఎక్కడ ఉన్నా దేని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, దేని కొరకు వేదన పడుచున్నాడంటే అనేక ఆత్మలను రక్షించడానికి. నేను బంధకంలో ఉన్నప్పుడు అంటున్నాడు అక్కడ, నేను కనిన కుమారుడు ఒనేసిము కొరకు నిన్ను వేడుకొంచున్నాను. హల్లెలూయా. ఐజియా చాప్టర్ 53:11 మరి యెషయా ప్రవక్త ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. మీరు గమనిస్తే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. అతడు తనకు కలిగిన వేదనను చూసి ఏం చేస్తాడంట? తృప్తి నొందాడు. ఆ అతడు ఎవరన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. సిలువలో వేదన చెందుతూ కూడా ఆయన దేని కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంటే ఆత్మల కొరకు. నేను దప్పికొని ఉన్నాననే మాటలో ఆయన ఆత్మల దాహము ఎంత కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని మనం చూడం. ఆయన శారీరకమైనటువంటి దప్పిక కోసం చూడలేదు. ఆయన ఎందుకు అని ఆలోచన చేస్తే ఆ రాత్రంతా కూడా ఆయన త్రాగలేదు. అంతకుముందు ఆయన శిష్యులతో ఆ లాస్ట్ సప్పర్ ఆ చివరి భోజనంలో ఆయన ఏదైతే తిని త్రాగాడో అదే లాస్ట్. ఇక అక్కడి నుంచి ఆయన తిన్నది లేదు, త్రాగింది లేదు. ఆయనను రాత్రంతా కూడా తిప్పుతూనే ఉన్నారు. రాత్రంతా కూడా ఆయనకి స్వెట్టింగ్ అవుతుంది. రాత్రంతా కూడా ఆ చెమట రక్త బిందువులే వస్తూనే ఉంది. కొద్దిసేపు మనం మాట్లాడితేనే ఒక గంట తరువాత ఖచ్చితంగా మనం ఏం చేయాలన్నమాట? వాటర్ తాగాలి. లేకపోతే గొంతులో డ్రై అయిపోయి మాట మనము సరిగా మాట్లాడలేం. ఒక పాట పాడినా మాట్లాడినా కొన్నిసార్లు టెన్షన్ తీసుకున్నప్పుడు ఆ సమయంలో నీరు తాగాలి, లేకపోతే బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గెత్సేమనే తోటలోనే డీహైడ్రేట్ అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన సిలువలో ఆయన ఆఖరి ఊపిరి ఆగేంత వరకు కూడా ఆయన ఏం త్రాగలేదు, తినలేదు. కానీ అప్పటి వరకు కూడా ఆయన నీళ్ళిమ్మని చెప్పేసి అడగనటువంటి వ్యక్తి సిలువలో ఎందుకు పలుకుతున్నాడు? లేఖనము నెరవేర్చడానికి. ఆ లేఖనము ఏంటంటే, నేను అనేక ఆత్మలను రక్షించడానికి, ఆత్మలకు కాపరిగా నేను వచ్చాను. ఆ ఆత్మలను నేను మరి నా తండ్రి ఎద్దుకు తీసుకుని వెళ్ళడానికి, అనేకులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అనే విషయాన్ని ఆ లేఖనమును నెరవేర్చడం ద్వారా అక్కడున్న జనులకు తెలియపరుస్తున్నాడు. మరొకసారి ఆయన వేదనలో కూడా ఆయన దేని పట్ల దాహము కలిగి ఉన్నాడంటే మన పట్ల దాహం కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తన యొక్క ఇరుకులో, ఇబ్బందులు, ఆటంకాల్లో, అవమానాలలో ఆ శిక్షను అనుభవిస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో తను దేని కొరకు ఆలోచన చేస్తున్నాడంటే అనేకులను ప్రభు యొక్క రాజ్యంలో చేర్చాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి చెందుతున్నాడంట. తృప్తి. మరి నీతిమంతుడైనటువంటి నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. అదే 53:10 మీరు చదివితే అర్థమవుతుంది. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి
వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతని వలన, యేసుక్రీస్తు వలన తండ్రి యొక్క ఉద్దేశము ఏమైందనమాట, సఫలపరచబడింది. ఆయన లోకానికి వచ్చింది ఎందుకని మనం గమనించినప్పుడు, నేను నా చిత్తము నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి వచ్చానంటాడు. 42వ అధ్యాయం, ఐజయా 42వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆపన వచ్చినాను, అతడు అన్ని జనులకు న్యాయము కనుపరచును. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరం వీధులు వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న ఇనుప రొత్తిని ఆర్పడు అని చెప్పేసి ఎవరి గురించి చెప్తున్నాడు? ఇదంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి యెషయా ప్రవక్త చెప్పడం మనం గమనించవచ్చు అన్నమాట. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నలుగగొట్టబడుచు, ఆయన హింసింపబడుచు, ఆయన నిందలను అవమానాలను భరిస్తూ ఆయన మనందరి కొరకు వాటినన్నిటినీ కూడా సంతోషముగా భరించాడు అన్నమాట. సంతోషముగా భరించాడు. ఆయన సంతోషంగా భరించాడు కనుకనే మనం ఈ రోజున మరి ఆయన యొక్క రక్తం ద్వారా విడుదల పొందుకున్న వారము. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు మనందరికీ తెలిసినటువంటి మాట 5:7 ఆయన శరీరధారి ఉన్న దినములలో ఏం చేశాడంటే ఆయన మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగల వానికి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. హల్లెలూయా. శరీరధారి ఉన్నందున మహారోదనతోటి కన్నీళ్లతోను ఆయన ప్రతి ఉదయము ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్యమునకు వెళ్ళిపోయాడు. మనము ఒంటరి ప్రార్థన మన చుట్టూ ఎవరు లేనప్పుడు చాలా బాగా వస్తుంది. ఎవరైనా పక్కన పడుకున్నా లేకపోతే ఇంకెవరైనా ఉన్నా ఒంటరి ప్రార్థన చేయడానికి మనము రోదన చేయాలన్నా, దుఃఖపడాలన్నా వాళ్ళకి ఎక్కడైనా డిస్టర్బెన్స్ అవుతుందేమని కొంచెం మన మైండ్లో అలా ఉండి ఎలా చేస్తామంటే వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా ఉండటానికి ప్రార్థన చేస్తాం. అందుకే వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా దేవునికి మనకి ఇక ఎలాంటి అడ్డు అనేది లేకోకుండా ఉండటానికి దేవుడు ఏమన్నాడంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు, మీరు ప్రార్థించాలనుకున్నప్పుడు, మీరు నాతో గడపాలనుకున్నప్పుడు మీరు తలంటుకొని ఎక్కడికి వెళ్ళమన్నాడో ఒక గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని అక్కడ మీరు నాతో గడపండి. అంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదన్నమాట. ఇలాంటి డిస్టర్బెన్స్ మన వల్ల ఇతరులకి వెళ్ళకోకుండా మనం ఒక గదిలోనికి వెళ్ళి మోకరించి ఆకాశం వైపు చేతులెత్తే మనలను ఇంతవరకు కాపాడినటువంటి, ఇంతవరకు నడిపించినటువంటి దేవునికి ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆరంభించాలి. అలా ఆరంభించి ఆ తర్వాత మనం పాపంలో పడిపోయినప్పుడు, మనము ఆయనకు ద్రోహం చేసినప్పుడు, ఆయన గాయాలు రేపినప్పుడు, ఆయన ఎన్నోసారి బాహటంగా సిలివేసినప్పుడు, ఆయన ఆ సమయంలో మనం శిక్షించుకోకుండా మనను క్షమిస్తూ కాపాడుచున్నటువంటి ఆయన విలువైన ప్రేమను ఒక్కసారి నెమరు వేసుకుని ఆయన స్తుతించడము రెండోదిగా చేస్తాయి. ఆయన చేసిన మేలులను మన పాపంలో ఉన్నప్పుడు కూడా మనల్ని శిక్షించుకోకుండా కాపాడుచు దయ చూపిస్తున్నటువంటి ఆయన యొక్క ఉన్నతమైన ఔన్నత్యమును బట్టి ఆయన్ని స్తుతిస్తూ మనము ఎప్పుడైతే ఆరంభం చేసి ఇలా ప్రార్థిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనలోనికి ఎవరు వస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనను ఇంకను ఒప్పింపజేస్తాడు. ఎలా ఒప్పింపజేస్తాడంటే మనకి ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే ఆ దుఃఖం అనేది వస్తుంది. ఆ రోదన, కన్నీళ్లతో కూడినటువంటి రోదన మన యొక్క ప్రార్థనలో ఉంటుంది అన్నమాట. ఆ రోదనలో మన యొక్క ముఖమంతం కూడా ఆ కన్నీళ్ళ ద్వారా కడగబడుతుంది అన్నమాట. మీరు ఉపవాసం ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి మీ ముఖమును కడుక్కోమని చెప్తాడు అక్కడ.
ముఖమును కడుక్కోమంటే నీళ్ళు బాటిల్ తీసుకుని వెళ్ళి ముఖం కడుక్కోవడం కాదనమాట. దేంతో కడుక్కోవాలి? మనము దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను నెమరవేసుకోవాలి, మన పాపస్థితిని నెమరవేసుకోవాలి, మనం ఒప్పుకోవాలి. వాటిని విడిచిపెట్టడానికి దేవుని సన్నిధిలో సహాయం కొరకు ఆయనను బ్రతిమాలుకుంటూ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన హృదయ అంతరంగంలో నుంచి వస్తాయి కనుక ప్రతి మాట కూడా అప్పుడు మన ముఖం ఏమవుతుంది అనమాట, కన్నీళ్ళతో కడగబడుతుంది. ఆ కన్నీళ్ళతో కడగబడిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఏ విషయమే ప్రార్థించాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడో అది మనకి తెలియపరుస్తాడు. ఆ విషయమే మనం ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ఎలాగెళ్తా తెలుసా? ఒక ధూపం వలె వెళ్తుంది. ఆ ప్రార్థనకి ఎవడు కూడా ఆపలేడు అనమాట. ఆపడానికి ఇక అడ్డు లేదనమాట. ఎందుకు అడ్డు లేదంటే నీ కన్నీటి ప్రవాహం ఏం చేసింది అనమాట, అడ్డులన్నిటినీ కూడా పడగొట్టేసింది. అడ్డులన్నిటినీ కూడా తీసివేసి మార్గమును సరళం చేసింది. మన హృదయంలో పాపమును అలాగే ఉంచుకుంటే యెహోవా అంట మన ప్రార్థనను ఆలకించడంట. కీర్తనకారుడు అంటాడు ఏమనంట, నీ హృదయములో పాపమును ఏంటి అలాగే ఉంచితే ఏం చేస్తాడంటే ఆయన నీ మనవి వినకపోను. అందుకే మనం కన్నీరు కార్చేటప్పుడు మేలులతో మనము ఎంత తృప్తి చెందామో ఆయనను అంతిదిగా స్తుతించి ఆయన తృప్తి చెందేటట్లుగా చేయాలి. రెండు, ఈ మేలులు మనం భక్తి వల్ల వచ్చినాయా, మనం పాపంలో ఉండగా కూడా వచ్చినాయా, మనం ఇంకా ద్రోహం చేసినా కూడా వచ్చినాయా అనేది ఒక్కసారి గుర్తు చేసుకొని మనము ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలంటే ఆయన పాద ధూళి కంటే కూడా హీనమైనటువంటి వారముగా మనం ఉన్నాము. అంత తగ్గించుకొని మన దేవుని సన్నిధిలో మన స్థితిని ఒప్పుకున్నప్పుడు మనకి ఆ ప్రార్థన దేవునికి సన్నిధికి ఒక మంచి ధూపముగా వెళ్తుంది అనమాట. హల్లెలూయా. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు సంఘం పట్ల ఎంత భారము కలిగి ఉన్నాడంటే చాలా భారము కలిగి ఉన్నాడు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు అంటాడు. 1 పేతురు 2:24 మాట, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అంటాడు. పేతురు చెప్తున్నాడు, మన పాపముల విషయమై చనిపోయి మనము నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను ఏం చేశానమంట, మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మనకేమిచ్చారన్నమాట, స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత భారమును, అంత బాధను, అంత అవమానాన్ని, అంత నిందలను ఆయన ఎందుకు సహించాడంటే మనము మరి స్వస్థత పొందుకోవాలి, మనం విడుదల పొందుకోవాలని, మనము రక్షణ పొందుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన అన్ని బాధలను భరించటం మనము చూడగలమాట. రోమిలికి రాస్తే కూడా చెప్తాడు అపోస్తలుడైన పౌలు 5:9, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. హల్లెలూయా. ఇప్పుడు అంటాడన్నమాట, ఇప్పుడు ఆయన యొక్క రక్తము వల్ల ఎలా తీర్చబడ్డా అనమాట, నీతిమంతులుగా. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడన్నమాట. ధర్మశాస్త్రం వల్ల కాదయ్యా నీతిమంతులుగా అయ్యేది, ధర్మశాస్త్రము కాదయ్యా విడిపించేది, ధర్మశాస్త్రము కాదయ్యా రక్షించేది, అది ఒక పెదబాల శిక్ష లాంటిది. అది మనకి దాని ద్వారా నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వలేవు, దాని ద్వారా నువ్వు ఉద్యోగం సంపాదించుకోలేవని చెప్పేసి ఏం చేస్తా ఉన్నాడన్నమాట, వారికి తెలియపరుస్తున్నాడు. నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే దేని చేత అవుతావు అనమాట, క్రీస్తు యొక్క రక్తము ద్వారా,
క్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా అవుతామని చెప్పేసి చెప్తారనమాట. హల్లెలూయా. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పటికీ కూడా గలతీలో ఏం చేశారంటే ధర్మశాస్త్రం వైపు మరలా అడుగులు వేసి అపోస్తలుడైన పౌలుకి ఎంతో ఎంతో దుఃఖాన్ని కలిగజేశారు. అయితే క్రీస్తు స్వరూపము మన యందు ఎలా ఏర్పడుతుంది అనే విషయమే కొన్ని విషయాలు మనము జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళిపోదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి కొన్ని మాటలు చదివేసి మనం గురించి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాడనమాట. ఏమనంటే పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు. ధర్మశాస్త్రము ఒక్కటే ఉన్నప్పుడు, యేసుక్రీస్తు లేనప్పుడు మీరు వీటిని అనుసరించారు. కానీ ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఇదిగో ఆయనే మీ మనసులపైన, మీ హృదయాలపైన రాయాలనుకున్నటువంటి మాటలున్నాయి, ఆ విధులున్నాయి. ఆ ధర్మశాస్త్రపు విధుల కంటే కూడా ఆయన యొక్క విధులు ఇంకా ఇంకా శ్రేష్టమైనవి. ఆ విధులను మీ యొక్క హృదయాల్లో రాసి మిమ్మలను ఆయన స్వారూప్యంలోనికి తీసుకొని రావడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఇప్పుడైతే మీరు వేటిని విసర్జించాలంట? కోపాన్ని, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించి ఒకనితో ఒకడు అబద్ధమాడకుండా ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మనము నమ్మి విశ్వసించి వెళుతున్నామో మనము క్రీస్తునందున్న వారముగా ప్రవర్తించాలి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి సమస్తమును కూడా గతించను. క్రీస్తునందు ఉన్నట్లుగా మనము, క్రీస్తు మనతో ఉన్నట్లుగా, క్రీస్తు మనలో ఉన్నట్లుగా మనము ఆలోచన చేయాలి, పాటలు పాడాలి, ప్రార్థించాలి, మాట్లాడాలి. మన ప్రతి యాక్టివిటీ కూడా ఎప్పుడైతే అలా మారుతుందో క్రీస్తు స్వారూప్యమో మన యందు ఏర్పడడానికి మనము అక్కడ సిద్ధముగా ఉన్నామని చెప్పేసి ఒక సంకేతం అన్నమాట. అపోస్తలుడైన పౌలు తను సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే ఇక మాట్లాడేది నేను కాదంటాడు, నడిచేది నేను కాదంటాడు, చేసేది నేను కాదంటాడు, సమస్తమును కూడా నాలో ఉన్నటువంటి క్రీస్తే చేస్తున్నాడు. అందుకే తను ఏమంటాడంటే నేను క్రీస్తులా జీవిస్తాను, నువ్వు నన్ను పోలే నడుచుకో అని చెప్తున్నాడు. అంటే క్రీస్తు స్వారూప్యమో ఎవరిలో ఏర్పడిందనమాట? పౌలులో పరిపూర్ణముగా ఏర్పడింది. అయితే తను ఎందుకు తనను చూపిస్తున్నాడంటే తనకు అర్థమైంది ఆత్మ ద్వారా, తనకు అర్థమైంది దేవునితో సహవాసం ద్వారా, తనకు అర్థమైంది తను చేసే ప్రతి పని ద్వారా నా యందు క్రీస్తు స్వారూప్యము ఏర్పడిందని. అయితే క్రీస్తు చనిపోయి మృతుడై 3వ దినము లేచి 40 దినాలు తను తాను ఇక్కడ ప్రత్యక్షపరుచుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రీస్తుని చూపించాలంటే అక్కడ ఉన్న సంఘానికి క్రీస్తుల వారు లేరు. అందుకే క్రీస్తు వారి ప్లేస్లో ఎవరిని చూపిస్తున్నాడు అన్నమాట? తనని చూపిస్తున్నాడు. యెహోవా దేవుని మీరు చూడలేరు కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే నన్ను చూస్తే ఆయనను చూచినట్టే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు వారిని చూస్తే ఎవరు చూసినట్టు? యెహోవా దేవుని చూసినట్లు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అన్నమాట? తన యొక్క శిష్యులకైనా, తన యొక్క ఆపి బిడ్డలకైనా, సంఘస్థులకైనా ఏం చెప్తున్నాడు అన్నమాట? నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, క్రీస్తు స్వారూప్యమున యందు ఏర్పడింది, మీరు నన్ను చూసి నేర్చుకోండి అని చెప్తున్నాను. హల్లెలూయా. మనము
క్రీస్తు స్వారూప్యం మనది ఏర్పడే వరకు కూడా మనము ప్రతి రోజు మనం చేసే ప్రతి పని అది క్రీస్తులా ఉంటుందా, లేకపోతే శరీర సంబంధమైనదిగా ఇంకా ఆ పాత రోత స్థితిలోనే ఇంకా విసర్జించుకోకుండా మనము బ్రతికేస్తున్నామా అనే విషయాన్ని మనము గమనించుకోవాలన్నమాట. హల్లెలూయా. ఏమంటాడంటే ఒక 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాస్తాం 10వ అధ్యాయము 33వ వచనము తర్వాత ఇలాగు నేను కూడా స్వప్రయోజనము కొరకు అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని. కంటిన్యూషన్ అన్నమాట. తర్వాత అధ్యాయంలో 1వ వచనం అది చెప్తున్నాడు. ఏమనంట, ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక. ఏంటంట, క్రీస్తు వారు స్వప్రయోజనమును ఆయన కోరుకున్నాడా? ఆయన సంతోషాన్ని వెతికాడా? ఆయన మన యొద్ద నుంచి ఏమైనా ఆశించాడా? ఆయన సిలువలో మరణించడానికి అన్ని అవమానాలు నిందలు సహించడానికి ఆయన మన యొద్ద నుంచి ఏమి ఆశించలేదు. ఆయన నిస్వార్థమైనటువంటి ప్రేమ, నిష్కళంకమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ మరి ఎక్కడ కూడా దొరకదు ఈ జగాన. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పాను, ఇలాగ నేను కూడా ఏమంటున్నాడు, నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచున్నాడంట. ఎవరి ప్రయోజనము? వారి ప్రయోజనం. వారు రక్షింపబడాలి, వారు దేవుని తెలుసుకోవాలి, వారు దేవుని స్వరూపమును వారు ధరించుకోవాలి. ఆ స్వారూప్యము వారి యందు ఏర్పడేంత వరకు కూడా నేను నా స్వప్రయోజనము కొరకు నేను పంచాను. వారు సంతోషం, వారి యొక్క రూపము మారాలి, వారి విశ్వాస స్థితి మారాలి. వారు అలా మారేంత వరకు కూడా నేను నా సంతోషాన్ని పక్కన పెడతాను, నా శ్రమలను మరి సహిస్తాను, నా నిందలను సహిస్తాను. ఈ లోకంలో ఎలాంటి ఇరుకులు, ఆటంకాలు, అడ్డులు ఎదురైనా కూడా వాటిని ఎదురాడి పోరాడి నేను జయించి వారికి ఆ రక్షణ సువార్తను అందిస్తానని చెప్పేసి పౌలు చాలా చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అక్కడ చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. హల్లెలూయా. అంటే అంత ఇదిగా అపోస్తలుడైన పౌలు సంఘము కొరకు ప్రయాసపడుతున్నట్లుగా మనం చూడగలం. అంత ప్రయాస అన్నమాట. అంత ప్రయాసపడ్డాడు కనుకనే అనేక ఆత్మలను తను సంపాదించగలడు. ఈ రోజున మరి నిజంగా మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి, వాక్యాన్ని వింటున్నటువంటి మనందరము కూడా అలాంటి ప్రయాసం కలిగి ఉంటే ఖచ్చితంగా అనేక ఆత్మల పంటను మనము కోయగలము. అలా కోస్తేనే మనము మరి అనేకులను ప్రభు రాజ్యంలో చేర్చగలమాట. ఒకే ఒక మాట చదివేసి మనం ముగించేద్దాం. యాక్ట్స్ చాప్టర్ 20:35 చదువుదాం. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితేనని. అన్ని విషయములలో ఏంటంట, ఒక విషయమే కాదు, అన్ని విషయాల్లో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తారన్నమాట, మాదిరి అన్నమాట. ఈ రోజున మాదిరికరంగా మనకి బోధించేవారు అంటే మాలాంటి వారు మాదిరికరంగా ఉన్నప్పుడు సంఘము అభివృద్ధి చెందింది. మాదిరికరంగా లేనప్పుడు ఏమవుతుంది అనమాట, సంఘం కూడా అలాగా ఉంటుంది. ఇక్కడ సంఘము అభివృద్ధి చెందాలన్నా, సంఘము ఇంకా ఆత్మీయ స్థితిలో లోతైన వేరుపారాలన్నా సేవకుడు మాదిరికరముగా అన్ని విషయాలలో మాదిరికరముగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమని చెప్తూనే ఆ సంఘము పట్ల తనకున్నటువంటి
ఆ భారమును తనుకున్నటువంటి ఆ యొక్క మరి ఆలోచనను ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు. మరలా మీ విషయమే నాకు ఏం కలుగుతుంది అంటున్నాడో, ప్రసవ వేదన. మీరు తప్పిపోయారు, మరలా మిమ్మల్ని సరిచేయడానికి నాకెంత వేదన, ఎంత వేదన, నేను ఎంత ప్రయాసపడాలి, ఎంత రోదన చేయాలి మరలా మిమ్మల్ని సరిచేయడానికి అని చెప్పేసి తను మాట్లాడడం అని చూడగలమాట. సంఘానికి వస్తున్న మనందరం కూడా వాక్యాన్ని తెలుసుకుని మనము నూతన సృష్టిగా మార్చబడడానికి, నవీన స్వభావమును ధరించుకోవడానికి, క్రీస్తు పోలిక మన యందు ఏర్పడే విధముగా ప్రతిరోజు ఆ వాక్యమును మన యొక్క హృదయంలోనికి తీసుకోవాలి. మన మనస్సులో ఆ వాక్యము ముద్రింపబడినప్పుడు మన హృదయము నిండిన దాన్ని బట్టి మన నోరు ఏం చేస్తుందంట, మాట్లాడుతుంది. మన హృదయము నిండిన దాన్ని బట్టే మన శరీరం ఏం చేస్తుందన్నమాట, ఆశ కలిగి ఉంటుంది, కోరిక కలిగి ఉంటుంది. వాటిని తన జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అందుకే ఆయన చేసే రెండవ నిబంధన ఏంటంటే, వారి మనస్సులపైన వారి హృదయాలపైన ఆయన రాస్తారని చెప్తున్నాడు. వారి మనస్సులపైన వారి హృదయాలపైన. బుక్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలన్నమాట, మన యొక్క హృదయంలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అలా హృదయంలోనికి వెళ్ళడానికి ఆయన ప్రతిరోజు మన హృదయమైన తలుపుని ఏం చేస్తున్నాడు, ఆయన తట్టుచున్నాడు. ఎవరైతే విని ఆయన లోపలికి తెచ్చుకుంటారో ఆటోమేటిక్గా వారి మనస్సులోనికి, వారి హృదయాల్లోనికి ఆయన వెళ్ళిపోతాడు. కనుక ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క విధులు, ఆయన యొక్క చిత్తము అంతా కూడా వారిలో ప్రవేశిస్తుంది. కనుక ఇక నడిచేది, చేసేది, మాట్లాడేది ఇక ఎవరై ఉంటారన్నమాట, వారిలో ఉన్నటువంటి ఆయనే ఉంటాడనమాట. అది మన యందు ఏర్పడాలంటే మనము ఆయనకు ఏమి ఇవ్వాలన్నమాట, చోటు ఇవ్వాలి. ఆయన ఏమడుగుతున్నాడు, నీ హృదయంలో కొంత చోటు నాకు ఇమ్మని చెప్తున్నాడు. నీ హృదయం కావాలంటున్నాడు. ఆ హృదయాన్ని మనం ఇచ్చే వరకు ఉంటే ఖచ్చితంగా మనము క్రీస్తు పోలికలోని, క్రీస్తు స్వారూప్యంలోనికి ఖచ్చితంగా మనము వస్తాం. అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనక, అనేకులకు ప్రయోజనకరంగా మన యొక్క జీవితాలు ఉంటాయి. అటువంటి జీవితాలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిగల యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, నేను ఒక సంఘము పట్ల ఎంత భారమ కలిగి అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అయ్యా, ఇదిగో మీరు మరలా తప్పిపోవటం వల్ల మరలా మీ కొరకు నాకు ప్రసవ వేదన